మిస్టర్ నేను చందు వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కారు పార్టీ యువనేతకు ఈ కార్ రేస్ అనేటువంటి స్కామ్ చుట్టుకుంది. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే విచారణకు హాజరైన కేటీఆర్పై అభియోగాల నమోదుకు మార్గం సుగమమైంది. ప్రజాప్రతినిధి కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకోవాలని భావించి ఆ మేరకు పగడ్బందీగా ప్రభుత్వం ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇది అక్రమం, రాజ్యాంగ విరుద్ధం అంటూ కారు పార్టీ నేతలు గొంతెత్తడానికి ఆస్కారం లేనట్లయింది. ఒకవేళ తమ నిరసనగాళం వినిపించినా అంతా న్యాయబద్ధంగా జరుగుతుందనే సంకేతం జనాల్లోకి వెళ్ళబోతోంది. ఇక ఆయనకు ముందున్నటువంటి మార్గాలేంటి? అభియోగాల నమోదు తర్వాత అసలు ఏం జరగనుంది? అరెస్టే జైలుకు వెళతారా లేదా కోర్టుకు వెళతారా అన్న ప్రశ్నలు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇది రాజకీయ కక్షపూరితం అంటూ కూడా ప్రజల్లోకి వెళతారా అనేది తేలాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు ఇవాళ ఈ ప్రైమ్ డిబేట్లో మనతో ఉన్నారు విజయ్ సునీత గారు, బీజేపీ అధికార ప్రతినిధి. విజయ్ సునీత గారు నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అదేవిధంగా పాలేపల్లి రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. రామ్మూర్తి గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ అండి. అదేవిధంగా అదే సత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అదే సత్యం గారు నమస్కారం. మరికొద్దిసేపట్లో మనకి ఎండి న్యూమన్ గారు జాయిన్ అవుతారు. వారు కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్. ముందుగా మనం రామ్మూర్తి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. రామ్మూర్తి గారు వినిపిస్తుందండి నా వాయిస్? నమస్కారం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వారి కామెంట్స్ని ఎలా చూడాలి? ప్రజల సొమ్ము కంపెనీలకు ఇవ్వడం ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అని, డైవర్షన్ పాలిటిక్స్, ఇదంతా కూడా రకరకాలుగా వింటూ ఉన్నాం. ఆయన కామెంట్స్పై ఏమంటారు? అంటే లొట్టపీస్ కేసు అంటూ బీఆర్ఎస్ చెప్తున్నా కూడా ప్రస్తుతం ఇది ఒక స్కామ్లా చుట్టుకుంది. దీనిపై ఇంకా మాట్లాడే రైట్స్ బీఆర్ఎస్కి లేవా? ఎందుకంటే గవర్నర్ ఆమోదంతో దీనికి ఒక ఎండ్ కార్డ్ పడిందని అనుకోవచ్చు. అసలు బీఆర్ఎస్ ఆలోచన ఎలా ఉంది? ఒక హైదరాబాద్ ఖ్యాతినే కాదు, తెలంగాణ ఖ్యాతినే కాదు, దేశం ఖ్యాతిని ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఈ ఫార్ములా ఈ రేస్ తోని గౌరవ కేటీఆర్ గారు తీసుకొచ్చిన మాట నిజం. ఎందుకంటే దేశంలో మొదటిసారి నిర్వహించిన ఏదైతే ఫార్ములా ఈ రేసు వాస్తవం ఏంటంటే ఒక సైడు పొల్యూషన్ పెరిగిపోతుంది, ఒక సైడు ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా అవసరం కాబట్టి డీజిల్, పెట్రోల్ కూడా ఇవన్నీ కూడా ఏదైతే ముందు పోతే దొరికే పరిస్థితులు లేవు కాబట్టి, ఎందుకంటే రానున్నదంతా ఎలక్ట్రిక్ యుగమే కాబట్టి అలాంటి యుగాన్ని కొంత ముందుగా తీసుకొచ్చి ఏదైతే జనాలకు ముందుంచి కొంత ఏంటంటే వాళ్ళను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేసింది మా బీఆర్ఎస్ గవర్నమెంట్. అప్పుడు ఏదైతే మేము తీసుకొచ్చిన తర్వాత దీని మీద వాస్తవంగా గ్రీన్ కో గ్రూప్ కానీ, అదేవిధంగా ఏబీబీ కంపెనీ కానీ, లేకపోతే డిహెచ్ఎల్ కానీ, జియో కానీ, అదేవిధంగా మహేంద్ర కానీ వీళ్ళందరూ లాభపడడం కాకుండా ఏదైతే గల్లా జయదేవ్కర్ కూడా క్లియర్ గా, ఎందుకంటే ఆ రోజు మీరు అవసరమైతే క్లిప్స్ చూసుకోవచ్చు, అమర్ రాజా గ్రూప్ కి ఎన్ని విధాలుగా లాభం వస్తుంది, ఏ విధంగా లాభం వస్తుంది, ఏదైతే ఓన్లీ 55 కోట్లు మేము ఏదైతే నిర్వాహక కంపెనీకి ఇచ్చింది వాస్తవము. ఎందుకంటే ఎన్ని విచారణ చేసినా, ఏ విచారణ చేసినా గౌరవ కేటీఆర్ గారు కూడా క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే ఇది రాజకీయ కుట్రతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా లైవ్ డైరెక్టర్ కూడా రెడీగా ఉన్నాం. లైవ్ డైరెక్టర్ ఎప్పుడు పెట్టినా కూడా అయితే రేవంత్ రెడ్డి డ్రామాను, అదేవిధంగా గౌరవ కేటీఆర్ కూడా వస్తాని సవాల్ విసురితే వాళ్ళు ఎక్కడ పండుకుంటూ కూడా తెలియదు. అదేవిధంగా లెక్కలు పత్రాలతో సహా 55 కోట్లకు సంబంధించిన అంశాన్ని క్లియర్ గా ఏదైతే మాజీ మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్, అదే అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే సెక్రటరీ అరవింద్ కుమార్ విచారించినప్పుడు కానీ, లేకపోతే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఏదైతే బిఎల్ఎన్ రెడ్డి గారు విచారించినప్పుడు కానీ 55 కోట్లకు సంబంధించిన పూర్తి అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా హెచ్ఎండిఏ అన్నది వాస్తవంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎందుకంటే మీరు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ స్వతంత్ర ప్రతిపత్తి ఏ విధంగా వచ్చింది కూడా నేను క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ది హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏదైతే డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ ఏదైతే స్టేట్యూటరీ బాడీ క్రియేటింగ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండర్ ద హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2008. ఇది ఏంటంటే క్లియర్ గా ఏంటంటే ఏదైతే హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ ఏదైతే హెచ్ఎండిఏ ఉన్నదో, ఏదైతే 2008లో వీళ్ళైతే చట్టం తీసుకొచ్చిలో ఆ చట్టం ప్రకారం 6వ సెక్షన్ ప్రకారం ఏదైతే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోనికి క్లియర్ గా ఉందన్నది దీని అర్థం. ఈ విధంగా ఎందుకంటే ఇన్ని లాభాలు తీసుకొచ్చి దాదాపు 55 కోట్లు మేమైతే నిర్వహణ కంపెనీకి ఇచ్చిన తర్వాత 693 కోట్ల లాభం వచ్చిందని మీరు అవసరమైతే క్రాస్ గురించి చెక్ చేసుకోండి. దాదాపు అంటే 693 కోట్లు అంటే దాదాపు 700 కోట్లు. మరి లాభాలు వచ్చిన కదా మాట్లాడరు. ఏదైతే వాస్తవంగా ఇచ్చింది వాస్తవం. ఎందుకంటే నిర్వహణ కంపెనీకి ఏదైతే హెచ్ఎండిఏకి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది కాబట్టి ఆ క్రమంగా పోవడం జరిగింది. అది కూడా ఏదైతే మీరు ఎన్ని విధాలుగా లెక్కలు చేసుకున్నా, ఏ లెక్కలు చేసుకున్నా ఆ లెక్కలు పత్రాలన్నీ వాస్తవంగా వీళ్ళు ఏదైతే వీళ్ళ విచారణకు వచ్చినప్పుడు ముందు పెట్టడం జరిగింది. ఏం చేసినా కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు తప్ప ఈ కేసులో ఏం లేదని. రైట్. నుమన్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. నుమన్ గారు, లొట్టపీస్ కేసు అన్నారు,
బీఆర్ఎస్ నుంచి. నమస్కారం హేమంత్ గారు. లొట్టపీస్ కేసు అన్నారు, ప్రస్తుతం దీనికి సంబంధించి గవర్నర్ అనుమతితో కేటీఆర్కు ఉచ్చు బిగిస్తుందని అనుకోవచ్చా? మీరేమంటారు దీనికి సంబంధించి? కూడా ఇప్పటికి కూడా ఇది కక్షపూరితమే, డైవర్షన్ పాలిటిక్స్ అని వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్. Very good evening indeed to you as well as all the fellow panel members and all the viewers. So essentially ఏదైతే ఫార్ములా ఈ రేస్ గురించి ఈరోజు గవర్నర్ గారు ప్రాసిక్యూట్ చేయమని చెప్పేసి మేము ఏదైతే అభ్యర్థన పెట్టుకున్నామో దానికి హీ హాజ్ అలౌడ్ ద ప్రాసిక్యూషన్. సో ఎసెన్షియలీ నౌ మిస్టర్ కేటీఆర్ హూ ఈస్ ది అక్యూజ్డ్ నెంబర్ 1 గా ఉన్నటువంటి కేటీఆర్ని ఛార్జ్ షీట్లో చేర్చే ప్రక్రియ మొదలైంది. బేసికల్లీ ఆయన ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ హ్యాపెండ్. నౌ హీ కెన్ బి యాడెడ్ నౌ ఆన్ ది ఛార్జ్ షీట్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద న్యూస్ టుడే. ఎసెన్షియల్లీ మనం చూసుకున్నట్లయితే ఇది 55 కోట్ల రూపాయలకి గాను మనకి ఈయన మంత్రిగా ఉన్నప్పుడు, ఎంఏయుడి మంత్రిగా ఉన్నప్పుడు వారి ప్రభుత్వంలో వారు అక్కడ నుంచి డైరెక్ట్ గా ఫార్ములా ఈ రేస్ బాడీకి డైరెక్ట్ గా వీరు ట్రాన్స్ఫర్ చేసినారు త్రూ హెచ్ఎండిఏ. ఏదైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినారో దిస్ ఇస్ టు ఏ ఫారెన్ కంట్రీ. ఫారెన్ కంట్రీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయి. ఆ ఆర్బీఐ గైడ్ లైన్స్ లో వీరు అప్రూవల్స్ తీసుకోవాలా. అప్రూవల్స్ తీసుకున్న తర్వాతనే వీటిని ట్రాన్స్ఫర్ చేయాలా. దానికంటే ముందు, ట్రాన్స్ఫర్ చేసే ముందు డాక్యుమెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇద్దరి మధ్యలో హెచ్ఎండిఏ ఎవరైతే మనం కండక్ట్ చేస్తున్నామో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, రిప్రజెంట్ బై ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, అటుపక్కన ఉన్నటువంటి ఫార్ములా ఇరేస్ బాడీ, ఈ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఒప్పందం ఉండాలా. ట్రాన్స్ఫర్ ఏదైతే జరుగుతున్నదో ఆర్బీఐకి అప్రూవల్ తీసుకోవాలా. నెంబర్ 2 ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎసెన్షియల్లీ ఏదైతే ఇది 50 కోట్ల రూపాయలు ఉందో ఇది ప్రజాధనం, ఇది తెలంగాణ సొమ్ము. ఈ సొమ్ము ఎక్కడైతే పోతున్నదో యూ హ్యావ్ టు బేసిక్ క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలా. నేను యువరాజుని అని చెప్పేసి భావించి, ఆయన యువరాజు అని చెప్పేసి ఫీల్ అయ్యి ఆయన ఇష్టారాజ్యంగా మాట వరుసగా చెప్పేస్తాడు ట్రాన్స్ఫర్ కొట్టమని చెప్పేసి. ట్రాన్స్ఫర్ కొట్టేసినామని చెప్పేసి నేను కాదండి, అరవింద్ కుమార్ గారు, ఆనాటి సెక్రటరీ అయినటువంటి అరవింద్ కుమార్ గారు కేటగారికల్ గా చెప్పినారు, కేటీఆర్ చెప్పినారు మేము చేసినామని చెప్పేసి. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నానండి, గవర్నమెంట్స్ ఉంటాయి పోతాయండి. గవర్నమెంట్స్ ఈ రోజు ఉన్నది రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రజలు ఇక్కడ తెలంగాణ సొమ్ము అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ ఓన్లీ ద కస్టోడియన్. ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వారు కస్టోడియన్ మాత్రమే. జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వారు ఏమని చెప్తున్నారండి, ఇది చాలా సింపుల్ కేసు, దీంట్లో ఏం పసలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంత క్లియర్ గా ప్రైమా ఫేసి మనకు కనబడుతుంది కదండి. నేను ఏదైతే 3 ప్రోటోకాల్స్ చెప్పినానో వీటిని ఫాలో చేయాల్సిన బాధ్యత వారు ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి ఎంఏయుడిగా మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ మీద తెలీదా? ఆయన 10 సంవత్సరాలు కదా, ఆయనమే జూనియర్ మంత్రి కాదు కదా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, వారికి తెలవాల్సిన అవసరం ఉంది కదా. ఎలాగ ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నాను. తర్వాత మాట్లాడదాం. ఒకటి నుమన్ గారు, అక్కడ ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి ఒక చీకటి ఒప్పందం చేసుకున్నారు, అవినీతి ఆరోపణలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పత్తి సోయా రైతుల్ని ఆదుకోకుండా చిల్లర రాజకీయాలు చేయడానికి ఇదంతా. ప్రతిసారి లీక్స్ రిలీజ్ చేసేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ప్రజల్లో ఇలాంటివన్నీ కూడా లీక్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటి కామెంట్ వినిపిస్తుంది బీఆర్ఎస్ నుంచి. దానికి మీరేమంటారు? వారు ఒక రాజకీయ పార్టీ కాబట్టి, వారు ఓడిపోయినరు కాబట్టి, ప్రజల్లో ఉండి 0 ఎంపీస్ వచ్చినాయి కాబట్టి, వారికి అధికారం కోల్పోయినరు కాబట్టి, వారి బావ అయినటువంటి హరీష్ రావు గారు ఏనాడైనా ఏ క్షణమైనా చెప్తున్నా, నేను కేటగారికల్ గా చెప్తున్నా, నేను మీ ప్రీవియస్ డిబేట్ లో కూడా చెప్పినా మళ్ళా చెప్తున్నా, నేను నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా, నేను వారు ఏనాడైనా సరే అతి త్వరలో మరొక పార్టీకి పోబోతున్నారు కాబట్టి, వీరి పార్టీ నుంచి ఇక్కడ చేజారి వేరే పార్టీకి పోబోతున్నారు. వారికి ఏం చేయాలో అర్థం కాక వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ పక్కన పెడితే నేను ఒకటే విషయం చెప్తున్నానండి, జవాబుదారీతనం ఈజ్ ఇంపార్టెంట్. ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎంటైర్ క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి, ఎవరైనా అధికారంలో ఉంటే ప్రతి ఒక్క పైసాకి లెక్క తేల్చాల్సిన అవసరం ఉందండి. నేను ఒకటే మాట అంటున్నాను, మిత్రులు రామ్మోహన్ గారు ఒకటి మాట, రామూర్తి గారు ఒక మాట అన్నారు, ఏమని చెప్పేసి తెలంగాణకి దశ దిశ మారుతుంది అని చెప్పేసి. తెలంగాణకి దశ దిశ మార్చడం అనేది పక్కన పెట్టండి ఒక్క నిమిషానికి. నేనేమంటున్నాను, ఏమైనా ప్రయోజనాలు చేస్తే వెరీ గుడ్, కానీ యూ హావ్ టు ఫాలో ద ప్రోటోకాల్ అండి. యువర్ ఆన్ ఓత్. మీరు గవర్నర్ గారి సమక్షంలో మీరు ఓత్ తీసుకున్నారు. మీరు
యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రెస్పాన్సిబిలిటీ. అవి ఉండి దాని తర్వాత ప్రయోజనాలు చేస్తారా మరోటి చేస్తారా అది సెకండరీ. మీరు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మీరు ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ని ఫాలో చేస్తూ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్. అది చెయ్యకుండా మీరు ఇష్టారాజ్యంగా మీరు ఒక యువరాజులాగా ఫీల్ అయ్యి, మాకు తెలుసండి మీరు 10 సంవత్సరాలు ఎలా ఫీల్ అయినరు, మీరు ఏ రకంగా అయితే మీరు పవర్ ని మీ చేతుల్లో పెట్టుకొని ఏ రకంగా అయితే బిచ్చెలు వీడితనంతో ఆఫీసర్లతో ఏ రకంగా మాట్లాడినరో మా దగ్గర సమాచారం ఉంది. నేను ఒకటే విషయం చెప్పదలుచున్నాను. 55 కోట్ల రూపాయలకి గాను ఛార్జ్ షీట్ లో మిస్టర్ కేటీఆర్ గారి పేరు వచ్చింది. ఆయన ఫస్ట్ అయితే ఏమన్నాడండి, ఏం పిక్కుంటారో పిక్కు అని చెప్పినాడు. దాని తర్వాత ఎంక్వైరీకి రమ్మని చెప్తే నేను ఒక్కడినే రాను, మొత్తం యూనిటీ తీసుకొస్తా అని చెప్పేసి ఏదో మంది మార్బలంతో వచ్చే ప్రయత్నం చేసినాడు. సరే, ఈ రోజు గవర్నర్ గారు దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టెప్ అని నేను భావిస్తున్నాను. నేను తెలంగాణ ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ఎవరైనా కానివ్వండి, ఇట్ కుడ్ బి కేటీఆర్, ఇట్ కుడ్ బి మిస్టర్ హరీష్, ఇట్ కుడ్ బి ఈటలా, ఇట్ కుడ్ బి ఎనీబడి అండి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. ఎవరైనా సరే చట్టానికి అతిథులు గారండి. కాన్స్టిట్యూషన్ కి లోబడి మీ యొక్క డ్యూటీని, మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వహించాల్సిన అవసరం ఉంది. జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఇస్ ద 4 మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎవరికి గాను మీకు ఒక విషయం తెలుసా అండి, ఎంత లిమిట్ ఉందండి? క్యాబినెట్ మినిస్టర్ అయినంత మాత్రాన వారి యొక్క లిమిట్ ఉంటుందండి. దట్ ఈస్ ఒక జియో 147 గురించి నేను మాట్లాడుతున్నానండి. ఒక లిమిట్ ప్రకారం మీరు అప్రూవల్ చేయొచ్చు. మీ బడ్జెట్ ఏదైతే మీ డిపార్ట్మెంట్ నుంచి పోతుందో ఆ లిమిట్ కంటే ఎక్కువ మీకు పోకూడదు. దట్ ఈస్ క్యాబినెట్, ఎంటైర్ క్యాబినెట్ హ్యాస్ టు మేక్ ఎ కలెక్టివ్ డెసిషన్. మరి క్యాబినెట్ డెసిషన్ ఇచ్చిందా? క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చారా 55 కోట్స్కి? ఒకవేళ ఇస్తే ఆ నోట్స్ చూపించండి, ఆ డాక్యుమెంటేషన్ మాకు చూపించండి. అది లేదు కాబట్టి మేము చెప్తున్నామండి. మరొకటి ఏమన్నారండి రామూర్తి గారు, మా మిత్రులు ఏమని చెప్తున్నారండి, ఇక్కడ హెచ్ఎండిఏ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎస్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అంతకుముందు ఎంసీహెచ్ ఉండేది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. దాని తర్వాత జిహెచ్ఎంసీగా మార్చిండ్రు. దాని తర్వాత దాంట్లో హెచ్ఎండిఏగా తీసుకొచ్చేసేసి హెచ్ఎండిఏ ఎసెన్షియల్లీ ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఈ ఫ్లైఓవర్స్ కానివ్వండి, వారి పరిధిలోకి తీసుకొచ్చేసేసి వారికి ఒక ఇండిపెండెంట్ బాడీ తీసుకొచ్చేసేసి వారి హెచ్ఎండిఏ పరిధిలోకి కొత్త లేఅవుట్లు వీటి గురించి మేము తీసుకొచ్చి చేసినాం. ఏం తప్పు జరిగిందండి దానివల్ల? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇండిపెండెంట్ బాడీ ఉండనివ్వండి, నేను కాదనలేదు. కానీ దెర్ ఆర్ రూల్స్, దెర్ ఆర్ రెగ్యులేషన్స్, దెర్ ఆర్ ప్రోటోకాల్స్ విచ్ మినిస్టర్ ఫాలో కావాలి. కాబట్టి అండ్ ఫారెన్ మనీ కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో నాకు బలమైన నమ్మకం ఉంది. 100% ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏదైతే నడుపుతున్నారో దీంట్లో అక్యూజ్డ్ అయినటువంటి మిస్టర్ కేటీఆర్ ని వీరికి జైలు That is not foreign money. Rupees converted to Indian money are transmitted to foreign. Yes. Ramurthy garu ఎందుకండి? That is a foreign body అండి. Formula is a foreign company. Right. Okay. Numan garu ఒక్క నిమిషం మాట్లాడదాం. International company, they will take like that only. It is accountability. It is accountable and it is not fake. And your mantri also told, your minister also told 55 crores is gone, but only we are asking. This is not the process, but HMDA have independent. ఒక్క నిమిషం అండి రామూర్తి గారు, ఒక్క నిమిషం. దిస్ ఈస్ నథింగ్ బట్ విండిక్టివ్ పాలిటిక్స్ అంటున్నారు నుమన్ గారు, అది ఎంతవరకు కరెక్ట్? లేదు, దట్ ఈస్ ఇండిపెండెంట్ బాడీ అండి. నేను క్లియర్ గా చెప్పాను కదా, హెచ్ఎండిఏ అన్నది క్లియర్ గా వాళ్ళు తీసుకోవచ్చు. ప్రతి అంశాన్ని రామూర్తి గారు ఒక్క నిమిషం చెప్పండి. నేను వెండెట్టా పాలిటిక్స్ అంటే ఒక విషయం అండి. 2 years అయిపోయిందండి. 2 years అయిపోయినప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు December 7వ తారీఖు 2 years అవబోతుందండి. 2 years లో ఏనాడైనా మిస్టర్ కేటీఆర్ ని కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, పెద్దలు కేసీఆర్ గారిని కానివ్వండి, ఎప్పుడైనా సరే అరెస్ట్ చేసే ప్రక్రియ వచ్చిందా? వీఆర్ ఫాలోయింగ్ ద లా అండి. ప్లీజ్ అండర్స్టాండ్, లా ఆఫ్ ద ల్యాండ్ ని ఫాలో చేయాలండి. రూల్ బుక్ ఉండాలండి, రూల్స్ ఉన్నాయండి. వాటికి అనుగుణంగా ఇన్వెస్టిగేషన్. వాళ్ళు ఏమన్నారండి, ఆ కేసు అన్నారు, ఈ స్కామ్ అన్నారు. నాకు చాలా మిత్రులు ఉన్నారు, ఒకటే మాట అంటున్నారు, ఆ స్కామ్ అన్నారు, టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు, మా కాళేశ్వరం అన్నారు, ఏం చేసినారండి. దెర్ ఈస్ ఎ ప్రొసీజర్ దట్ నీడ్స్ టు బి ఫాలోడ్. ప్లీజ్, ఎన్ని స్కామ్స్, ధరణి స్కామ్, నేను ప్రతి ఒక్కటి తోచుకున్నానండి. కానీ వీరిని చట్టపరంగా శిక్షించాలి అని అంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవిడెన్స్ తీసుకొచ్చిన తర్వాత కోర్టుల ముందు వీళ్ళ ఏజెన్సీస్ ఏదైతే వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అండి, ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి నుమన్ గారు, విజయ సునీత గారు ఏమంటారు విందాం. విజయ సునీత గారు నమస్కారం అండి. సార్ నమస్తే అండి. నమస్తే ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు, మన ప్రేక్షకులందరికీ
గుడ్ ఈవినింగ్. రైట్ అండి. ఇప్పుడు బ్రదర్ ఒకటి ఒక ప్రశ్న అండి, ఇది కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం అంటున్నారు. దానికంటే బిఫోర్ ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ముందు కౌంట్ డౌన్ అనేది ముంబైలో జరిగింది. అప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కావచ్చు, అదేవిధంగా ఏక్నాథ్ షిండే కావచ్చు, చాలా మంది కూడా ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో జరుగుతుంది, నెక్స్ట్ ముంబై అన్నట్టుగా కూడా ఏవో కొన్ని వ్యాఖ్యలు చేశారు, మెచ్చుకున్నారని కూడా బీఆర్ఎస్ నుంచి కొంతమంది మాట్లాడారు, బాలకసుమన్ లాంటి వాళ్ళు. దానికి మీరేమంటారు? మరి ఇప్పుడు ఎందుకు యాంటీ అయింది? కేటీఆర్కి వస్తున్న క్రేజ్ చూసే ఇలా జరుగుతోంది అనేటువంటి కామెంట్ కూడా వస్తున్న నేపథ్యంలో మీరు దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మనము ఏదైనా ప్రోగ్రామ్ గవర్నమెంట్ చేస్తుంది అంటే అది తెలంగాణలో జరుగుతుంది అంటే, మొన్న వీళ్ళు కూడా ఏదో అందాల పోటీలు పెట్టిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందాల పోటీలు పెట్టింది. ఇవన్నీ ఏవో ఒక ఈవెంట్ పెడుతుంటారు. మేము ఈ కార్ రేస్ ఎందుకు పెట్టినామనే ఇప్పుడు క్వశ్చన్ కాదు కదా. ఈరోజు అటానమస్ బాడీ అవ్వచ్చు హెచ్ఎండిఏ, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ లేవా? ఒక హెచ్ఎండిఏలో కానీ ఒక మున్సిపల్ ఆఫీస్లో కానీ నేను ఒక కాంట్రాక్ట్ చేస్తాను, అక్కడ 99,000 దాటితే ఓపెన్ టెండర్స్ పిలుస్తారు వాళ్ళు. 99,000 లోపు అయితేనే నోటీస్ బోర్డులో పెడతారు, ఈ వస్తువు కొంటున్నాము, దీనికి టెండర్స్ ఆహ్వానిస్తున్నాము నోటీస్ బోర్డులో పెడతారు వాళ్ళ ఆఫీస్లో. అది దాటితే పేపర్లో ప్రకటిస్తారు, ఓపెన్ టెండర్స్ పిలుస్తారు. మీరు ఇక్కడ 55 కోట్లు కదా, మరి మీరు ఓ మౌత్ టాక్ తోటి ఇచ్చారు. మరి అది తప్ప రైటా? అది రైటో తప్పో మీరే చెప్పాలి. మరి అది అటానమస్ బాడీ కావచ్చు, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నా, డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నా, ఇక్కడ ఈవెంట్స్ జరుగుతున్నా ఎవరు ఆపట్లేదు కదా. దాన్ని అవినీతిగా పక్కదారి పట్టించొద్దు, ధనాన్ని వృధా చేయొద్దు, ప్రజాధనాన్ని వేస్ట్ చేయొద్దు, ప్రజాధనాన్ని ఒక లెక్కతోటి ఇవ్వాలి అని చెప్తున్నాము. మరి కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు ఎన్ని కోట్ల స్కామ్లు అయినాయో మనం చూసినాం కదా. అట్లా మనం కామన్వెల్త్ గేమ్లకే వ్యతిరేకం కాదు కదండి, కానీ వాళ్ళు 700 కోట్ల అవినీతికి వ్యతిరేకం కదా, ఖర్చు పెట్టింది కరప్షన్ కి వ్యతిరేకం కదా. విజయ్ గారు 55 కోట్లు అంటున్నారు, ఆదాయం ఏమో 700 కోట్లు వచ్చింది, కోట్ల మంది కూడా అది వీక్షించారు. చూపించాలి కదా నువ్వు ఆదాయం ఎంత వచ్చింది అనేది. తర్వాత నువ్వు పెట్టింది కరెక్ట్ వేలో పెట్టావా లేదా, దానికి కేబినెట్ ఆమోదం ఉందా లేదా, మనం చేసిన ఏదైతే ఫెమా ఉల్లంఘనలు మనం ఆర్బీఐ ద్వారా మనం ఇతర ఫారిన్ ఎక్స్చేంజ్ కి మనం పే చేసేటప్పుడు ఆ నిబంధనలను పాటించామా లేదా, ఇవన్నీ పాటించలేదు. మీరు అమితమైన ప్రేమ కాంట్రాక్టర్ మీద చూపించాడు, ఎందుకు చూపించారనే కదా ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం మేము. ఇంకా కాంగ్రెస్ మిత్రుడు ఏం చెప్తున్నాడు అంటే మేము ఎక్కడ అడుగుతాము అని, ఇక్కడ ఏమీ లేవు, మాకు సాక్ష్యాలు అవన్నీ కావాల్సి ఉండే కదా, అవన్నీ లేవు కాబట్టి ఇంకా మేము అరెస్ట్ చేయలేదు అని చెప్తున్నారు. ఈ 2023 ఎలక్షన్ల బిఫోర్ స్వయంగా ఇప్పటి ముఖ్యమంత్రి గారు, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు క్యాంపెయిన్ లో మాకు కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. నా దగ్గర కాళేశ్వరం సంబంధించి కానీ, టెలిఫోన్ స్కామ్ సంబంధించి కానీ, ధరణి భూముల స్కాము, లక్షల ఎకరాల స్కాములు జరిగినాయి, కుంభకోణాలు జరిగినాయి. నా దగ్గర ప్రతి దానికి ఆధారం ఉంది. మీరు కేంద్ర హోంశాఖ మంత్రి గారి, ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి, మనం ఈ ఆధారాలను అక్కడ ఇద్దాము, సిబిఐని ఆహ్వానించేద్దాము, సిబిఐకి ఇద్దాము అని చెప్పిండ్రు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, పండబెడతా, కోస్తా, చీర్తా, తొండలిడుస్తా, కక్కిస్తా, ఇలాంటి పదాలన్నీ వాడడం జరిగింది. ఇవన్నీ చూసినాం. మరి 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఈ ఒక్కటి కూడా ముందలికి పోతలేదు? అతను సవాల్ విసురుతున్నాడు, ఎందుకు తొడగొట్టి సవాల్ విసురు, నీకు దమ్ముందా, ధైర్యం ఉందా, ఈ లొట్ట పిసికేసేంది, కొన్ని పదాలు ఒక మహిళగా నేను వాడకూడని పదాలు ఇద్దరు వాడుతున్నారు. అంటే ఏంటి సార్, ఈయన కొట్టినట్టు ఆయన ఏడ్చినట్టు, అంతకు మించి అన్ని స్కాములలో సెటిల్మెంట్లు అయిపోయి ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఏమి లేనప్పుడు అప్పుడప్పుడు దీన్ని కెలుపుతా ఉన్నారు తప్ప మీ దగ్గర అన్ని సాక్ష్యాలు ఆ రోజుల్లోనే ఉన్నాయి కదా. మీరు ఆ ఆధారాలన్నీ ఇప్పుడు మీరు సిబిఐకి ఇవ్వలేదు. మరి ఈనాడు మీ గవర్నమెంట్ లో ఏసీబీ మీదే కదా, మీరే చేస్తున్నారుగా, మీ ప్రభుత్వం నడుస్తుంది కదా.
మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఓకే చెప్పండి. ఓకే కానీ ప్రజల్లో ఇంకో అంశం కూడా అంటే ఇంకోటి కూడా డిస్కషన్ ఏం జరుగుతుందంటే జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత కేంద్రం నుంచి పర్మిషన్స్ వచ్చాయి, దాన్ని ఎలా చూడాలి? కేంద్రం నుంచి దేనికి పర్మిషన్ సార్? యాక్చువల్ గా దీని ప్రాసిక్యూషన్ కి ఎప్పుడో 9 నెలల కిందనే గవర్నర్ గారు మీకు ప్రాసిక్యూషన్ కి ఇస్తేనే కదా సార్ మీరు ఈ కార్ రేసింగ్ గురించి మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిండ్రు. మీరు ఛార్జ్ షీట్ కూడా వేయలేదు కదా. ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ మీద కూడా అంతే కదా సార్, 2 సంవత్సరాలు సాగదీసి మొన్న కోర్టుకి ఇచ్చిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు, సిబిఐకి ఇవ్వాలని ట్రై చేసిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు, పోయి స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకున్నాక సిబిఐని ఆహ్వానించొద్దు, సిబిఐకి కేసు ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు కోర్టు స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకున్నాక వీళ్ళకి ఏం చెప్పింది హైకోర్టు, మీరు 2 వారాల లోపల మీ అడ్వకేట్ ద్వారా మళ్ళీ కేసు వేయండి అని చెప్పింది. 2 వారాలు అయిపోయినాయి, ఇప్పటి వరకు కాళేశ్వరం దాని మీద మళ్ళీ కేసే ఫైల్ చేయలేదు. వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు కలిసి మీరు కాంట్రాక్ట్లు కానివ్వండి, ఏది కానివ్వండి అన్ని సెటిల్మెంట్లు చేసుకున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ వస్తున్నారు, అక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ పోతున్నారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలు పోతున్నారు, వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఇవన్నీ 2 ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, ఒక జెండా వేరు, అజెండా మొత్తం ఒకటే, మనుషులు ఒకటే. అక్కడున్న మంత్రులే ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్న మంత్రులే అక్కడ ఉన్నారు. ఏమీ వేరుగా లేదు సార్. వీళ్ళందరూ కలిసి ప్రజలకు చెవుల పూలు పెడుతున్నారు, అంతే, ఏం లేదు ఇక్కడ. రైట్, నిమన్ గారు చెప్పండి. ఏదైతే చేస్తున్నారో వారికి చట్టం తెలియదు అనుకుంటా. ఫస్ట్ ఐ నీడ్ టు ఎడ్యుకేట్ హర్. ప్లీజ్ అండర్స్టాండ్ మేడం విజయ సునీత గారు, దెర్ ఈస్ ఎ లా. ఫర్ ఎ లా వెన్ ఎఫ్ఐఆర్ ఒక చిన్న పోలీస్ స్టేషన్ లో ఒక చిన్న, నేను కూడా లాయర్ని సార్, నాకు మీరేం ఎడ్యుకేట్ చేయొద్దు, ఐ యామ్ ఎ లాయర్. Then if you are a lawyer, what kind of nonsense are you talking? ఎట్లా మాట్లాడతారు మేడం మీరు? ఒక్క నిమిషం రైట్ ఒక్క నిమిషం వన్ బై వన్ మాట్లాడండి. రైట్ ఓకే లేదండి, ఇద్దరు లాయర్లు అబద్ధాలు మాట్లాడితే ఎందుకండి? రైట్ అండి, మాట్లాడదాం. ఒక చిన్న స్మాల్ బ్రేక్ తీసుకుని మీ దగ్గరకు వస్తాను. ప్రైమ్ డిబేట్ లో లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్. యువనేతకు ఈ కార్ రేస్ అనేటువంటి స్కామ్ చుట్టుకుంది. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే విచారణకు హాజరైన కేటీఆర్ పై అభియోగాల నమోదుకు మార్గం సుగమమైంది. ప్రజాప్రతినిధి కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకోవాలని భావించి ఆ మేరకు పగడ్బందీగా ప్రభుత్వం ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇది అక్రమం, రాజ్యాంగ విరుద్ధం అంటూ కారు పార్టీ నేతలు గొంతెత్తడానికి ఆస్కారం లేనట్లయింది. ఒకవేళ తమ నిరసనగాళం వినిపించినా అంతా న్యాయబద్ధంగా జరుగుతుందనే సంకేతం జనాల్లోకి వెళ్ళబోతోంది. ఇక ఆయనకు ముందున్నటువంటి మార్గాలేంటి? అభియోగాల నమోదు తర్వాత అసలు ఏం జరగనుంది? అరెస్టే జైలుకు వెళతారా లేదా కోర్టుకు వెళతారా అన్న ప్రశ్నలు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇది రాజకీయ కక్షపూరితం అంటూ కూడా ప్రజల్లోకి వెళతారా అనేది తేలాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు ఇవాళ ఈ ప్రైమ్ డిబేట్లో మనతో ఉన్నారు విజయ సునీత గారు, బీజేపీ అధికార ప్రతినిధి. విజయ సునీత గారు నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అదేవిధంగా పాలేపల్లి రామూర్తి గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. రామూర్తి గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ అండి. అదేవిధంగా అదే సత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అదే సత్యం గారు నమస్కారం. మరికొద్దిసేపట్లో మనకి ఎండి న్యూమన్ గారు జాయిన్ అవుతారు, వారు కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్. ముందుగా మనం రామూర్తి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. రామూర్తి గారు వినిపిస్తుందండి నా వాయిస్? నమస్కారం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వారి కామెంట్స్ ఎలా చూడాలి? ప్రజల సొమ్ము కంపెనీలకు ఇవ్వడం ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అని, డైవర్షన్ పాలిటిక్స్, ఇదంతా కూడా రకరకాలుగా. వెల్కమ్ బ్యాక్. ఈ కార్ రేస్లో కేటీఆర్ కుచ్చు బిగిస్తోందా? గవర్నర్ అనుమతి తర్వాత ఇక ఏం జరగబోతుంది? దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడబోతున్నాం. అందే సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. అంటే ఒక పక్క రైతులు పత్తికి సంబంధించి కావచ్చు, సోయాకి సంబంధించి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇది డైవర్షన్ చేయడానికే కాంగ్రెస్ మళ్ళీ లీక్స్ తీసుకొచ్చి కేటీఆర్ అరెస్ట్ అనేది లేదా స్థానిక సంస్థల ఎన్నికలని ఒక వార్త, ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికే అంటున్నారు.
మరి మరోవైపు చూసుకుంటే కనుక క్రేజ్ కేటీఆర్కి వస్తున్నటువంటి క్రేజ్ చూసి తట్టుకోలేక ఇదని బీఆర్ఎస్ వర్షన్గా ఉంది. అంటే మొన్న రీసెంట్గా గచ్చిబౌలి స్టేడియంలో మరమ్మతులకు సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చారు. 20 కోట్లు పట్టి మరమ్మతులు చేయించారు, ఆ లెక్కలేవి, అదేవిధంగా ఏ కంపెనీలు తీసుకొచ్చారు, అందాల పోటీలు నిర్వహించి ఎలాంటి పెట్టుబడులు వచ్చాయి అనేటువంటి అంశాలు కూడా ఇలా డిస్కషన్ జరుగుతున్న వేళ నెక్స్ట్ అసలు ఈ కేసుకి సంబంధించి ప్రాసిక్యూషన్ ఎలా ఉండే అవకాశం ఉంది సత్యం గారు? ఒకటి పొలిటికల్ అంశాలండి, 2 టెక్నికల్ అంశాలు. పొలిటికల్ అంశాలు చూసినప్పుడు ఇప్పుడు మన నాయకులు 3 పార్టీల ప్రతినిధులు కూడా వాళ్ళ వర్షన్స్ చెప్పారు. ఈ వర్షన్లో ఈ టైము పత్తి లేకపోతే మిగతా అటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ కేసు తీసుకొచ్చారు అనేది నిజం కాదు. ఎందుకు నిజం కాదంటే ఇది పర్మిషన్ ఇచ్చింది గవర్నర్ అయ్యేం చూడడు. పత్తి రైతులా లేకపోతే ఇంకో రైతులా అనేటువంటి ఈ సమస్యల మీద ముఖ్యమంత్రి అయితే మాత్రం నిజమే అనుకునే అవకాశం ఉంది. కానీ పర్మిషన్ ఇచ్చింది గవర్నర్ కాబట్టి గవర్నరు యాక్షన్లో ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి అది అని నేను అనుకోవట్లేదు. ఒకటి. రెండవది, గవర్నర్ పర్మిషన్ ఇచ్చిందంటే ఖచ్చితంగా గవర్నరు కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా తీసుకుంటాడు. గత 70 రోజుల చర్చ కూడా కేంద్రం దానికి బీఆర్ఎస్ ఒక మాట కూడా చెప్తుంది. సారీ ఫర్ ద ఇంటరప్షన్. దానికి బీఆర్ఎస్ ఒక మాట కూడా చెప్తోంది, కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం అని ఒక కామెంట్ కూడా చేస్తోంది. రేవంత్ రెడ్డి మోదీ ఒక చీకటి ఒప్పందం చేసుకున్నారు, అందుకే ఈ పర్మిషన్స్ అన్ని ఇప్పుడు వచ్చాయన్నట్టుగా కూడా. దాన్ని ఎలా చూడాలి? చెప్తా. అట్లాగా కేంద్ర ప్రభుత్వం సలహా లేనిదే గవర్నర్ పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం డెసిషన్లో ఖచ్చితంగా బీజేపీ అడ్వైజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు లింక్ ఉంటుంది. అందుకని గవర్నర్ పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఎంక్వైరీ. రెండవది, అసెంబ్లీ ఎన్నికల మూల కూడా ఈ 3 పార్టీలు మీ ఇద్దరు ఒకటంటే మీ ఇద్దరు ఒకటి అనుకున్నారు. కానీ ప్రజలు దేని నమ్ముతారు అనేది చూస్తే ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ పరిపాలించే పార్టీకి కాంగ్రెస్ అనుకున్నారు. దాంతో కాంగ్రెస్ ఓట్లేశారు, బీజేపీని కాదని. బీజేపీ కూడా మంచి స్ట్రగుల్ చేసింది కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్కి ఓట్లేశారు. కాబట్టి ఇప్పుడు కూడా మీరిద్దరు ఒకటి 3 పార్టీలు అనుకుంటారు. కానీ ప్రజలు నమ్మిస్తే, ప్రజలు నమ్మితేనే అది మెటీరియలైజ్ అవుద్ది. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ షేక్ సహజమే, మీరిద్దరు ఒకటి అనేది. తర్వాత 3వ అంశం, ఇవాళ ఈ పేమెంట్ ఇంతకుముందు మన వాళ్ళు చెప్పారు, క్యాబినెట్ అప్రూవల్ లేదనేది ఒకటి. తర్వాత వీటన్నిటికన్నా సీరియస్ ఏమిటంటే ఫారెన్ మనీకి కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని ఉంటుంది. కరెంట్ అకౌంట్ లో లిమిటేషన్స్ ఉంటాయి, ఇండివిజువల్కి కానీ లేకపోతే ఆర్గనైజేషన్స్కి కానీ. దీనికి ఆర్బీఐ పర్మిషన్ అవసరం. ఆఖరికి ఇండివిజువల్కి కూడా $250,000 దాటితే గవర్నమెంట్ పర్మిషన్, ఆర్బీఐ పర్మిషన్ కావాలి ఇండివిజువల్కి కూడా. కాబట్టి సంస్థలకు కూడా పర్మిషన్ కావాలి. కాబట్టి ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ట్రాన్సాక్షన్ చేస్తే అది ఖచ్చితంగా మనీ లాండరింగ్కి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఈడీ ఎంటర్ అవుతుంది. బహుశా రేపు ఛార్జ్ షీట్ దాఖలు చేయగానే, ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేయగానే ఈడీ ఆ ఛార్జ్ షీట్ని అడుగుతుంది. అడిగి ఈడీ ఆస్పెక్ట్లో ఈడీ కూడా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు లాభం నష్టం ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ లాభాలు నష్టాలు చెప్తారు. ఇంటర్నేషనల్ క్యాపిటల్ అట్రాక్ట్ చేయడానికి ఈ ఈవెంట్స్ అన్ని, బ్యూటీ ఈవెంట్స్ కానీ, కార్ రేస్ ఈవెంట్స్ కానీ, ఇటువంటి చాలా ఈవెంట్స్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తాను అంటారు. ఆ క్యాపిటల్ ఎంత అట్రాక్ట్ అయింది, ఎంత మెటీరియలైజ్ అయింది, ఇదంతా మరొక చర్చ. కానీ ప్రొసీజరల్ ల్యాబ్స్ వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది కేటీఆర్కు. కాబట్టి సహజంగానే అప్పుడే మహేష్ తర్వాత చట్టం ప్రకారం కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసినా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేసినాక కేసు నడపవచ్చు, లేదా అరెస్ట్ చేయకుండా కూడా నడపవచ్చు. కానీ అప్పుడే పిసిసి అధ్యక్షుడు అరెస్ట్ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ స్క్రోల్లో వస్తుంది. కాబట్టి అరెస్ట్ చేసి నడుపుతారా, అరెస్ట్ చేయకుండా నడుపుతారా కేసును అనేటువంటిది పొలిటికల్ డెసిషన్, పొలిటికల్ విల్, గవర్నమెంట్ యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే అరెస్ట్ చేస్తే నష్టం వస్తుంది, ప్రజల సానుభూతి వస్తుంది అనుకుంటే చేయరు, అట్లా కాదు పెద్ద పట్టించుకోరు అనుకుంటే చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాసిబిలిటీస్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయితే, ఆ ఈడీ ఎంటర్ అవుతుంది అని అంటే దీన్ని ఇంకాస్త ఎక్కువ సీరియస్నెస్ పెరిగేటువంటి అవకాశం ఉంది కేసు విషయం. రైట్, రామూర్తి గారు చెప్పండి.
అంటే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నది గత ఏదైతే మనకు జరిగిన చాలా అంశాలు భారతదేశంలో తెల్లని చేస్తాయి. కానీ మేము చేసినప్పుడు ఎంత ట్రాన్స్పరెంట్ గా చేసినాం, ఏదైతే 55 కోట్లు పెట్టి దాదాపు 700 కోట్ల లాభం తీసుకొచ్చినాం. సరే, వీళ్ళు వచ్చిన తర్వాత పగ ప్రతీకారాలు అనుకుంటా వచ్చిన ఈ ప్రభుత్వం ఏదైతే అందాల పోటీలని 250 కోట్లు ఖర్చు చేసింది. మరి 250 కోట్లతో ఎన్ని లాభం వచ్చిందంటే ఇంతవరకు కూడా చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యకర విషయం ఏంటంటే చౌముల్లా ప్యాలెస్ లో ₹1,00,000 భోజనం పెట్టి తినిపించారు. అక్కడ ఉన్న ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన కొంతమందిని తీసుకొచ్చి ఆ రోజు ఏదైతే చౌముల్లా ప్యాలెస్ లో జరిగిన ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే చౌముల్లా ప్యాలెస్ లో ఎవరెవరు రూములు తీసుకున్నారు, ఎవరు ఏదైతే వాళ్ళ మిల్లా మ్యాగీ ఏదైతే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుకుంటే మిల్లా మ్యాగీ ఏదైతే ఇంగ్లాండ్ కి సంబంధించిన సుందరిని ఆమెను కూడా ఒక వేశ్యలాగా చూసిళ్ళు. ఆమెను ఎక్కడెక్కడ తాకరాని చోట్ల కూడా తాకితే ఆమె అభ్యంతరకరంగా ఏదైతే మధ్యలో వెళ్ళిపోవడం జరిగింది. ఎంత అవమానకరం అండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఏదైతే చౌముల్లా ప్యాలెస్ లో ₹1,00,000 భోజనం తిన్న లిస్టు బయట పెట్టాల కాంగ్రెస్ సంబంధించిన చిన్న చిన్న చోడుమోడల లీడర్లు కూడా పోయింది. అదే విధంగా ఆ రూములు ఎవరైతే బుక్ చేసుకున్నారో ఆ రూమ్లలో ఎవరెవరిని ఏదైతే అసభ్యంగా ప్రవర్తించాలో వాళ్ళందరూ లిస్టు బయట పెట్టాలి. చౌముల్లా ప్యాలెస్ లో ఇప్పటి వరకు ఇంతవరకు ప్రభుత్వం చెప్పదు. ఖచ్చితంగా ఆ రూమ్లలో ఎవరు బుక్ చేసుకున్నారో ఆ రాత్రి ఎవరు బస చేసిల్ అన్నది ఖచ్చితంగా కావాలి. వాళ్ళు ఎమ్మెల్యేలా లేకపోతే మంత్రులా లేకపోతే మంత్రుల బినామీలా లేకపోతే ఎవరన్నది కూడా కావాలి. చాలా విషయాలు చెప్తాయి. ఇంకోటి ఏంటంటే అది అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు పార్ల ఈ రేస్ గురించి ఫిబ్రవరిలో ఏదైతే పార్ల ఈ రేసు ఏదైతే ఫస్ట్ ఎడిషన్ మొదలైంది, దాని తర్వాత సెకండ్ అంతేగాని ఒక నిమిషం ఆగండి. కాళ్ళు కడిగిస్తారు బాయ్ మీరు. విశ్వసుందరి మన కాళ్ళను మా తెలంగాణ ఆడలతో కడిగిస్తారా? రామపల్ల చూడలేదా? ఇద్దరు ఉండాలి, మానం ఉండాలి మాట్లాడడానికి. తెలంగాణ మహిళలతోని విశ్వసుందరిలో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన కాళ్ళు కడిగిస్తారా? అరే భాయ్, తెలంగాణ కవులు ఏం రాసిళ్ళు, తెలుగు కవులు ఏం రాసిళ్ళు? విశ్వసుందరి వచ్చి మన పాద పూజ చేస్తారని మన కవులు రాస్తే వాళ్ళ కాళ్ళం కడిగిస్తారు. ఇంత అవమానకరమా? ఏం మాట్లాడతారండి? దేనికైనా అర్థం ఉండాలి, పర్థం ఉండాలి. నీకు తెలియదు కావచ్చు భారతదేశ సాంప్రదాయం. నేనేమంటున్నా, మన మహిళల కాళ్ళు బయట వచ్చి మనం పోయి ఇతర దేశాల కాళ్ళు కట్టడం దరిద్రం కాకపోతే ఇది ఎక్కడ ముచ్చటండి. అదే విధంగా నేను చెప్తా వినండి. డిసెంబర్ నుంచి వీళ్ళు ఏదైతే ఏసీబీ కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పగలు ప్రతీకారాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదైతే అంతకుముందు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు దీన్ని కొంచెం మిశ్రిస్తారు. దాని తర్వాత ఏదైతే ఉప ఎన్నికలు దాన్ని ఇంకా మిశ్రిస్తారు. అదే విధంగా స్థానిక ఎన్నికలు అటు ఇటు వస్తాయన్న క్రమంలో అప్పుడు మిశ్రించారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. ఈ కుట్రలో భాగంగా సర్పంచ్ ఎన్నికల కుట్రలో భాగంగా ఏదైతే కేటీఆర్ గారి మీద పగ ప్రతీకారం అదే విధంగా జైల్లో పెడదామనే ఉద్దేశంతో అదే విధంగా లబ్ధి చేకూడదామని. ఇంకోటి ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారు. ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ వాస్తవంగా కొండ సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పింది నినాక మొన్న. ఇజ్జత్ ఉండాలి మాట్లాడడానికి. మహిళల విషయంలో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే మహిళ ఎవరైనా మహిళే. అవతల సంవత్సరంలో ఏదైతే తొంగి చూస్తే ఏమైతుంది? రేవంత్ రెడ్డి తొంగి చూసిండు. ఏదైతే వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డి అవతల ఇళ్లలో కెమెరా పెట్టి ఏదైతే డ్రోన్ కెమెరాలు ఎగిద్దాం అనుకుంటే జైలు పెట్టిల్లు. అది నువ్వైనా నీ అయినా నుమన్ గారైనా ఇంకోవరైనా అంతసత్యం గారైనా నేను చేసినా కూడా గదే కేసు ఉంటుంది, గదే జైలు ఉంటది. జైలు ఊసలు లెక్క పెడతారు. అవతల ఇళ్ళ పర్సనల్ లైఫ్ లో వేలు పెట్టద్దు. ఇంకోటి ఏంటంటే మహిళల విషయంలో మాట్లాడడం ఒళ్ళు జాగ్రత్త పెట్టి మాట్లాడుకోవాలి. దేశంలాగా చూస్తారు. ఇజ్జత్ ఉండాలి కాంగ్రెస్ గవర్నమెంట్ కు. ఈ రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశాన్ని ఇజ్జత్ ఇచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్. రైట్, రామూర్తి గారు టాపిక్ లోకి వద్దామండి. ఒక ట్రాన్సాక్షన్ లిమిట్ దాటి చేసినప్పుడు ఆర్బీఐకి అనుమతి లేకుండా కూడా ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. 55 కోట్లకు సంబంధించి 700 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్తున్నారు. సో అంటే దీనికి సంబంధించి ఒక లెక్క జమ అనేది ఉండాలనేది బీజేపీ కాంగ్రెస్ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటంటే ఏదైనా కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే అది ఆర్బీఐ అండర్లో అయినట్టే. ఆర్బీఐ అన్ని బ్యాంకులు ఆర్బీఐ అండర్లే ఉంటాయి. ఆర్బీఐ లేకుండా ఒక్క డబ్బు కూడా బయటికి పోదు క్లియర్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే హెచ్ఎండిఏ డబ్బులు కూడా ఏదైతే ట్రాన్స్ఫర్ అయిన డబ్బులు ఖచ్చితంగా 55 కోట్లు పోయినాయని అందరం ఒప్పుకున్నాం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మంత్రులు కూడా ఇది ఆరోపణ ఏదో ప్రాసెస్ కరెక్ట్ ఉన్నదా లేదా అన్నది చెప్పినాం కదా. ఇలా అవినీతి జరిగింది, డబ్బులు తినరన్నది కాదండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ డబ్బులు నిర్వహణ సంస్థకు 55 కోట్లు పోయినాయి వాస్తవం. 700 కోట్లు లాభం వచ్చింది వాస్తవం.
కానీ ఇందులో ఏదైతే రాజకీయ కోణంగా పగ తీర్చుకుంటే ఇంకా వాస్తవం ఇంకా జరగవలసింది ఏం లేదండి. ఇందులో వాస్తవంగా రాజకీయంగా దీన్ని సర్పంచ్ ఎన్నికలు ముందు పెట్టుకొని లబ్ధి చేకూర్చే దురుద్దేశంతో తీసుకొచ్చిన మల్ల కేసు తప్ప ఇంకోటి ఏంటంటే ఈ రోజు కూడా, ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నా, ఏదైతే బీజేపీకి కాంగ్రెస్ దోస్తాన్ లేదు కథా కార్కంటారు. మరి భువనగిరిలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరు పంచుకున్నారండి? చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్ట్ గా పంచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అదే విధంగా మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి కిచకిచ పక్కపక్కలు ఇవన్నీ తెలియదండి మొత్తం. ఎందుకంటే ఎంసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నది ఏదైతే వచ్చిన కొత్త నుంచి చెప్తున్నా, 2 సంవత్సరాల నుంచి ముచ్చట చెప్తున్నా, మోడీ ఏదైతే వాస్తవంగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది తప్ప ఇప్పుడు వీళ్ళు నుమన్ గారు పోయి ఎక్కడ మొత్తుకున్నా ఏం చేసినా కూడా వాళ్ళతో కాదు. ఇంకోటి ఏంటంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ చేతిలో రేవంత్ రెడ్డి లేడు. ఎందుకంటే ఓటుకు నోటు కింద ఏదైతే అరెస్ట్ అయిన తర్వాత ఆ కేసు అనేది ఏదైతే బీజేపీ అండర్ లో ఉన్నది కాబట్టి దాని భయం. ఇంకొకటి ఏంటంటే క్లియర్ గా ఏంటంటే ఏదైతే రాజ్యాంగం చేతిలో పెట్టుకొని ఏదైతే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఏదైతే పార్టీ ఫిరాయింపుల కోసం తిరుగుతున్నాడు, పార్టీ ఫిరాయింపులు చేయొద్దు అంటే చేసింది ఎవరు? ఇక్కడ రేవంత్ రెడ్డి. అంతే, ఆయన లైన్లు లేడు. అదే విధంగా ఓటు ఏదైతే దొంగ ఓట్లు అదే విధంగా వేయొద్దు అని క్లియర్ గా చెప్పింది ఎవరు? ఏదైతే ఓటు చోరీ నడుస్తున్నది మొత్తం దేశవ్యాప్తంగా ఓటు చోరీ అనేది ఎవరు? రాహుల్ గాంధీ, ఏఐసిసి. కానీ ఇక్కడ ఓటు చోరీ క్లియర్ గా అయింది మన జూబ్లీ హిల్స్ లో. ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే అభ్యర్థి ఇంటనే 3 ఓట్లుంటాయి, అభ్యర్థి తమ్మునికే 3 ఓట్లుంటాయి, అదే విధంగా అభ్యర్థి కుటుంబ సభ్యులు, చుట్టాలు, అదే విధంగా పక్కాలు, అదే విధంగా దొంగ ఓట్లు దాదాపు కట్టలు దొరికినా కూడా మరి దీన్ని ఓటు చోరీ అన్నారా? ఇంకేం చోరీ అంటారు? దొంగలే దొంగ నడుస్తున్నారు అంతే తప్ప. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా కళ్ళు మూసుకొని లేరండి ప్రజలు. వాస్తవంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఏదైతే వీళ్ళని ఒడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీ వాయిస్ ఎలా వినిపించబోతున్నారు? గవర్నర్ అనుమతితో ఇంకా మీరు ఒకవేళ ఆరోపణలు కాంగ్రెస్ గవర్నమెంట్ కక్షపూర్తంగా చేస్తుందనేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటిది కూడా వస్తుంది. మీ వాయిస్ ఎలా వినిపిస్తారు? మేము ఏదైతే మొదటి నుంచే చెప్తున్నాం, లై డిటెక్టర్ కూడా మేము అనుకూలంగా ఉన్నాం, వచ్చి చెక్ చేసుకోండి. అదే విధంగా ఏ విధమైన విచారణ ఎదుర్కొంటాం. గవర్నర్ ఆమోదం రాకముందు విచారణకు హాజరు కాలేదా? 2 సార్లు హాజరైంది కదా కేటీఆర్ గారు. ఇప్పుడు 3వసారి వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా ఏ విధంగా పిలిచినా ఆఖరికి కుట్రపూరితంగా జైల్లో పెట్టినా గానీ ఏదైతే ఓపెన్ గా కేటీఆర్ గారు క్లియర్ చెప్పిండు, మీరు పెట్టుకుంటే 2-3 రోజులు జైల్లో పెట్టుకుంటారు కావచ్చు, కానీ ఏది ఆపలేరు. తెలంగాణలో మళ్ళా వచ్చేది ఖచ్చితంగా ఏదైతే మా ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. మీరు స్థానిక ఎన్నికల ముందు ఎన్ని కుట్రలు చేసినా, కార్పొరేషన్ ఎన్నికల ముందు ఎన్ని కుట్రలు చేసినా, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్ని కుట్రలు చేసినా, ఏదైతే వచ్చే జమిలీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద ఏదైతే గులాబీ జెండా ఎగురుతుంది ఎవరు ఆపలేరు. నమన్ గారు, సో ఏదైతే మిత్రులు రామూర్తి గారు చాలా చక్కగా చాలా నీట్గా సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేసినారు. వారు అందాల పోటీల గురించి మాట్లాడతారు, మరొకటి గురించి మాట్లాడతారు. సరే, వాళ్ళే లాస్ట్లో అంగీకారం కూడా తెలిపినారు. ఏమని చెప్పేసి మీరు జైలుకి పంపిస్తే 2-3 రోజుల కంటే ఎక్కువ బెటర్ అని చెప్పేసి. 2-3 రోజులు పెడతారా? మరి ఏం చట్టం ఏ రకంగా యాక్ట్ చేస్తుంది? మరి 2-3 సంవత్సరాలు ఉంటాడా? మరి అక్కడే పర్మనెంట్గా నిద్రపోతాడా అని చెప్పేసి టైం విల్ టెల్. సో విషయానికి వస్తే ఎసెన్షియల్లీ వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ పీపుల్ అండి. మనము ఒక పాలిటిషియన్ గా మాట్లాడే ప్రజలు మన వైపు చూస్తున్నప్పుడు ఒక్క విషయం మనం క్లియర్ గా చెప్పాలండి. మనం అందరం చదువుకున్న వాళ్ళమండి. ఏమని? గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటబిలిటీ. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ద కస్టోడియన్. ఏది ప్రభుత్వ ఖజానా ఏదైతే ఉందో, ట్రెజరీలో ఏదైతే ఉందో, వాటి ప్రతి ఒక్క రూపాయికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఫస్ట్ ఫండమెంటల్ దాని గురించి ఆలోచన చేయండి, దాని గురించి మాట్లాడండి. నా రాజ్యాంగం నేను చేస్తా అంటే కుదరదు. ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఇది కుదరదు. ఐఎమ్ టెలింగ్ ఈవెన్ ఆర్ గవర్నమెంట్ యాజ్ వెల్. మేము గవర్నమెంట్లో ఉన్నాం కదా అని చెప్పేసి విర్రవీగి చేయలేరండి. మంత్రులైనా సరే, ఎమ్మెల్యేలైనా సరే, ఎవరైనా సరే. నేను ఒకటే మాట చెప్తున్నాను, యు ఆర్ ఓన్లీ ద కస్టోడియన్. కానీ మీరు దాన్ని సరిగ్గా నిర్వహించలేదు. కాబట్టి 3 నెంబర్ ఎప్పుడండి గవర్నమెంట్లో మీరు ఉంటాయండి 3 ఆర్గాన్స్ అండి. ఏంటంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ తప్పు చేస్తుంది కాబట్టి ఇప్పుడు జ్యుడిషియరీ హాస్ కమ్. నౌ లెట్ ద జ్యుడిషియరీ డిసైడ్ what kind of punishment they are going to impose, what kind of malpractices you people have done. Money laundering జరిగిందా? Let them come up with a conclusion. కంక్లూజివ్ ఎవిడెన్స్ రావాలి కదా. నా భాషలో మాత్రం నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మాత్రం మనీ లాండరింగ్ జరిగింది. వీరు ఏదైతే ట్రాన్స్ఫర్ కొట్టినరో వీళ్ళకి ఎలక్ట్రో బాండ్స్ రూపాన రిటర్న్ వచ్చినాయి ఆ డబ్బులు. నే క్విడ్ ప్రోకో అని నేను క్లియర్గా చెప్తున్నాను. నేను 100% నేను చెప్తున్నా. నేను కాదు అని చెప్పడానికి మిస్టర్ ఏజెన్సీస్ ఉన్నాయి. లెట్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాపెన్. ఫేర్గా జరగాలని ఆశిద్దాం. ఎస్, యు ఆస్ దిస్. మీరు చెప్పండి
మమ్మల్ని మీరు ప్రైమా ఫేసి ఉంది కాబట్టి మీరు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఫెయిర్ గా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందని చెప్పేసి నాకు నమ్మకం ఉందని చెప్పేసి చెప్పు. అది చెప్పకుండా మరో టాపిక్ ని డైవర్ట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఎస్, కమింగ్ బ్యాక్ టు ద ఎలక్షన్స్, నేను ఒకటే మాట చెప్తున్నానండి, ఆనాడు కూడా చెప్పాను, పదే చెప్పాను, 30,000 ఓట్లకి ఒక్క ఓటు తగ్గకుండా మేము అధికారంలో మేము జూబ్లీహిల్స్ గెలుస్తామని చెప్పేసి. సరే 25,000 వచ్చేసినాయి. ఎస్, వి హావ్ వన్. నేనేమంటున్నా, టుమారో మీరు మోరల్ గా ఓడిపోయినట్టు ఒప్పుకుంటా అని చెప్పి 30,000కి ఒక్క ఓటు వచ్చినా కూడా లోకల్ బాడీ మీరు మోరల్ గా ఓడిపోయినట్టు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఒప్పుకుంటున్నారా ఈ టీవీలో? నేను మిమ్మల్ని లేదండి, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, ఐ డి నాట్ డిస్టర్బ్ యూ, ప్లీజ్ మెయింటైన్ ద డెకోర్. నేనేమంటున్నా, రేపు పొద్దున్న జరిగిపోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇస్ వెరీ స్మాల్ ఎలక్షన్స్ అండి, అండ్ ఎలక్షన్స్ లో సింబల్ ఉండదండి, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఏముంటుందండి రాజకీయ కక్ష ఏముంటుంది చెప్పండి నాకు? అదేమైనా ఎమ్మెల్యే ఎలక్షనా, అదేమైనా బై ఎలక్షనా, అది లేకపోతే ఏమైనా 10 ఎమ్మెల్యేలకు జలే మీరు నీతిగా కాబట్టి మీరు గుర్తు లేకుండా పోతారు, కాబట్టి మీరు ఈ విధంగా నాటకాలు చేస్తున్నారు. గుర్తున్న ఎన్నికలు పెట్టండి, గుర్తున్న ఎన్నికలు పెడితే గుర్తు లేకుండా జైల్లో మళ్ళా చెప్తున్నారు, అది చాలా తప్పు కదా. ప్రభుత్వం తప్పు చేసినట్టు ప్రభుత్వం ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉండి ఒకరి తర్వాత మాట్లాడండి ప్లీజ్. అధికారికంగా రిజర్వేషన్ 42% అమలు చేయడం అంటే తప్పు కదా మాట్లాడడం. ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి లేకపోతే ఆయన మంత్రి? ఒక్క నిమిషం ప్లీజ్ అండి రామూర్తి గారు మాత్రమే చెప్పాలి. రామూర్తి గారు సంబంధించిన వ్యక్తులు మాత్రమే. రామూర్తి గారు ఇప్పటికి నేను 4వసారి పిలవడం, ఒక్కసారి పేరు పిలిచాక ఆగండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితేనే ఆ డిబేట్ కొంచెం మంచిగా వెళ్తుంది. ఇద్దరు మాట్లాడడం వల్ల ప్రజలకు ఏమీ అర్థం కాదు. విజయ సునీత గారు, అవినీతి మరకలు వేయాలనే కుట్ర జరుగుతోంది. బీహార్లో తేజస్వి యాదవ్ విషయంలో కావచ్చు, అటు ఉదయనిధి స్టాలిన్ విషయం కావచ్చు, తమిళనాడులో, ఇక్కడ కేటీఆర్, వాళ్ళకి వస్తున్న క్రేజ్ చూసే ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర అనేటువంటి ఆరోపణ కూడా బీఆర్ఎస్ చేస్తోంది. దానికి మీ సమాధానం ఏంటి? అవినీతి మరకలు ఎవరో వేస్తే పడవండి. ఇప్పుడు 11 సంవత్సరాలు మా పరిపాలన అయిపోయింది, మరి ఎందుకో మా మోడీ గారి మీద ఒక్క మరక కూడా పడలేదు. మా కేబినెట్ మంత్రులు కూడా ఎవరు అవినీతిలో పాల్గొన్నారని ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఎక్కడ కేసులు అయిన సందర్భం లేదు, ఒక్కరు ఆరోపణలు కూడా లేవు. ఎప్పుడైనా మనం చేస్తేనే అవుతుంది, అంతేగాని ఊరికే ఎవరో వచ్చి అబండాలు మన మీద వేయరు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని అవినీతులు జరిగినాయో వరుస పెట్టి ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో A to Z చెప్పిండ్రు. ఎవరు ముఖ్యమంత్రి గారు. కల్వకుంట్ల కవిత గారు జైలుకి ఎందుకు వెళ్ళారు? ఎవరైనా చుట్టాలు ఉండరని చూసి వస్తుంది పోయినారా? ఏమన్నా లేకుండా సరదాగా పోయి వచ్చిండ్రా? రామూర్తి గారు, కవిత విషయంలో సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది మాట్లాడొద్దని. ఆయన కూడా మాట్లాడుతుంది, ఒక అడ్వకేట్ అయి ఉండి. రైట్, విజయ్ గారు చెప్పండి. మాకు తెలుసు కాబట్టి మాట్లాడతలేదు. విజయసింత గారు ప్లీజ్ ప్లీజ్. వచ్చిందనే విషయం కన్ఫర్మ్ కాబట్టి అది చెప్తున్నాము. కేసు ఏమైందనేది మేము డిస్కషన్ చేస్తలేము. మీరు అలా శుద్ధపూసలాగా చెప్తామంటున్నాము. ఏదో మీ కాంగ్రెస్ మీ దాంట్లో పేరు చెప్పాలా అండి? అదాని డైరెక్ట్ అమెరికా దొరికింది కదా, మరి అదాని ఎవరు? ప్రధాని, అదాని, అంబానీ కదా? ఈ ముగ్గురు ఎవరు? ఓకే 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 ఒక నిమిషం ప్లీజ్ అండి. ఈ 3 కళ్ళు కదా దేశానికి ఇప్పుడు మీరు ఊహించుకున్నట్టు. ఇట్లా ఇక క్రాస్ టాక్ రామూర్తి గారు ప్లీజ్ అండి, క్రాస్ టాక్ క్రాస్ టాక్ ఏం చేస్తామని మా గురించి మాట్లాడి మీ గురించి మాట్లాడతాం. అదే అండి మీకు సమయం. రామూర్తి గారు చెప్పండి అన్నప్పుడు మీరు మాట్లాడుతుందండి. వాళ్ళకి సమయం ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడినవ్వండి. ఏమన్నా పద్ధతి అన్న మీకు? ఇంతసేపు మీరు స్పీచ్లు ఇచ్చారు, మేము మాట్లాడమా? కాదక్క, మీరు ఓకే ఓకే అండి ప్లీజ్ హోల్డ్ ఒక నిమిషం. మొత్తం అవినీతి పార్టీ ఒక అవినీతి పార్టీ అయ్యి ఉండి రామూర్తి గారు రైట్ మా గురించి రైట్ మీరు ఖండించవచ్చు. రామూర్తి గారు, విజయ్ గారు ఒక్క నిమిషం. ఖండిస్తున్నాను కదండి.
రైట్, అదే మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు ఖండించారు, కానీ మధ్యలో మాట్లాడితే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా. లేదండి, ఇప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు వచ్చింది సబ్జెక్ట్ దేనికి ఓపెన్ గా మాట్లాడంటే వాస్తవంగా ఏదో ఈ రేస్ గురించి మాట్లాడుకుంటా నేను ఏ టు జెడ్ చదువుతాడు, నేను చదవనా ఏ టు జెడ్ బీజేపీ. రైట్ విజయ్ గారు, సరిపోదు, సమయం వృధా చేయొద్దండి దయచేసి. ఇప్పుడు మీరు కావాలని టైం వేస్ట్ చేస్తున్నారు, మీరు మాట్లాడకుండా చేయాలని టైం వేస్ట్ చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు మీకు. విజయ్ గారు ప్లీజ్. టెలిఫోన్ సార్, నేను ఒకటి అడుగుతున్నా, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరినీ పిలిచిండ్రు ఇన్వెస్టిగేషన్ కు, అవునా కాదా? ఏమైందా కేసు? కాళేశ్వరంలో ఇంజనీర్ టెలిఫోన్ ట్యాపింగ్ ఇస్ ఎవిడెన్స్ కేసు ఆల్రెడీ కొండ సురేఖ సారీ చెప్పింది, మళ్ళీ మీరు కూడా సారీ చెప్తారా? మహిళల పట్ల రైట్ ఓకే అండి, ప్లీజ్ ప్లీజ్ హోల్డ్. సచిన్ గారు, టెలిఫోన్ ట్యాపింగ్ గురించి సచిన్ గారు మీరు మాట్లాడు. మీరు ఈ కార్ రేసింగ్ లో శుద్ధ పూసలు అయితే ఎందుకు ఈ గోలా? ఎందుకు మీరు కౌంటర్ వేస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ కానివ్వండి. మీరు ఒక్క నిమిషం అండి రామూర్తి గారు ప్లీజ్, దయచేసి. విజయ్ గారు ప్లీజ్. సత్యం గారు, ఈ కేసు తీరుకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఏం మాట్లాడతాం సార్, ఇట్లా ఒక నాయకుడు ఒక పార్టీ అని లేదండి. పొలిటికల్ కరప్షన్ ర్యాంపేజ్ లో ఉంది. ఈ పొలిటికల్ కరప్షన్ లో పిడుపురోలు ఎక్కువ ఉన్నాయి. ఇది పొలిటికల్ ఈ ఎలక్షన్ బాండ్స్ పేరు మీద అన్ని రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు. డబ్బులు సమీకరించినప్పుడు ఆ అక్రమాల మీద విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. డెమోక్రసీని కొనేశారు ఎలక్షన్ బాండ్ల ద్వారా. కాబట్టి ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎలక్షన్ బాండ్స్ కు ఇవాళ ఏ పని చేసి పెట్టకుండా కేవలం కొన్ని పార్టీలకు కొన్ని సంస్థలే ఎలా ఇవ్వగలుగుతాయండి? ఒక సంస్థకు నిజంగా డెమోక్రసీ మీద లేదా అన్ని పార్టీల మీద రెస్పెక్టబిలిటీ అంటే తలాయిని ఇవ్వచ్చు. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క కార్పొరేట్ హౌస్ ఇవాళ రాజకీయ పార్టీల్ని పోషించే స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటిది ఓపెన్, ఇది అందరికీ తెలుసు. మీ పార్టీ అనగానే కోపం వస్తుంది, ఎవరి పార్టీలకు వాళ్ళ కోపం వస్తుంది, సహజమే, వాళ్ళ పార్టీని సపోర్ట్ చేసుకోవటం. కానీ సుప్రీంకోర్టు ఇది కరెక్ట్ కాదని చెప్పిందిగా. ఇన్నాల్సింది ఎలక్షన్ బాండ్స్ అనేటువంటి ప్రవేశపెట్టడం కరెక్ట్ కాదని మొత్తుకుని ఎవరిని లేదు కదా. ఇది ఇవాళ ఇది దీంట్లో ఇదొక చిన్న ఎగ్జాంపుల్. పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ నుంచి ఒక్కో రాజకీయ పార్టీ 7,000 కోట్ల నుంచి 1,300 కోట్ల వరకు కలెక్ట్ చేసుకుంటే ఇది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ దానికి. కాబట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఖచ్చితంగా అది శిక్షార్హమే. ఎస్టాబ్లిష్ చేయగలుగుతుందా? కోర్టు ముందలైనటువంటిది సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఆ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా కేటీఆర్ రిస్క్ లో ఉంటాడు. ఆ ఎవిడెన్సెస్ ఇక్కడ పోతే హైకోర్టు పోతారు, హైకోర్టు పోతే సుప్రీంకోర్టు నడుస్తుంది. ఈ కేసులో నడుస్తూనే ఉంటాయి, దశాబ్దాల తరబడి కేసులు నడుస్తున్నాయిగా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలు నమ్ముతారా లేదన్నటువంటిది ఇవాళ జడ్జిమెంట్, కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ల కన్నా ప్రజలు ఇచ్చే జడ్జిమెంట్లు ఎక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్ చేసే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరు ధైర్యం కూడా చేయలేదు. సెకండ్ టర్మ్ లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ప్రజల విమర్శలకు దారి తీసినాయి. 1, 2, 3 1 డజన్ ఐటమ్స్ ఉన్నాయి, మళ్ళీ చెప్పుకోవాల్సిన పని లేదు మనం. కాబట్టి అందులో ఇదొక చిన్నది. కాబట్టి అమౌంట్ చిన్నదే. ఇవాళ ఒకప్పుడు బోఫోర్స్ డీల్ మీద కేంద్ర ప్రభుత్వం మారిపోయింది, కానీ దాని టోటల్ మార్కెట్ వాల్యూ 64 కోట్లే. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో లక్షల కోట్లు, 100 కోట్లు ఇటువంటి అన్ని వాళ్ళ ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఎలక్షన్ వాచ్ సంస్థలు ఎస్టిమేషన్స్ ప్రకటించినాయి కదండి స్టాండర్డ్ జర్నల్స్ లో. ఈ దేశంలో జాతీయ పార్టీలు, ఒక జాతీయ పార్టీ 27,000 కోట్లు ఖర్చు పెట్టింది, ఒక జాతీయ పార్టీ 5,000 కోట్లు ఖర్చు పెట్టింది, ప్రాంతీయ పార్టీలు ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఖర్చు పెట్టారని చెప్పేసి ఒకవైపు మనకు చెప్తూనే ఉన్నది. కాబట్టి అందులో కూర్చున్నటువంటి దానికి ఈ పొలిటికల్ కరప్షన్స్ ని ఖచ్చితంగా నిర్వహించాలంటే సైంటిఫిక్ ఎవిడెన్సులు, ఏ పార్టీ మీద ఏ పార్టీ అప్పీల్ చేసినా ఎవిడెన్సులు ప్రొడ్యూస్ చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రాజకీయ పొత్తులు మారగానే ఈ కేసులన్నీ డైల్యూట్ అయిపోతున్నాయి. ఇవాళ సిబిఐ కేసులు కన్విక్షన్స్ పడ్డాయి ఎన్నండి? 3%. ఈడీ కేసులు ఎన్నండి? మొన్న సుప్రీంకోర్టు దబాయించింది ఈడీని. మీరు పొలిటికల్ వెపన్ గా ఉపయోగపడతారని అడిగితే మీరు ఎందుకు
7% కూడా మీది ఎందుకు కన్విక్షన్ కావట్లేదంటే మేము 23,000 కోట్లు రాబట్టామని చెప్పింది కానీ ఆన్సరు ఎందుకు ఇన్ని మరి కన్విక్షన్స్ కాలేకపోయినాయి, 93% ఎందుకు కన్విక్షన్స్ కాలేదని అడిగితే జవాబే లేదు. మేము 23,000 కోట్లు రాబట్టామని జవాబు చెప్పారు తప్ప ఎక్విటల్ ఎందుకు ఇంత తక్కువ, ఎక్విటల్ ఎందుకు ఇంత స్థాయిలో అయినట్టు వీడి జవాబు చెప్పలేకపోయింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ కేసు ఖచ్చితంగా మనీ లాండరింగ్ అవుపడుతుంది, తర్వాత ప్రొసీజర్ ల్యాబ్స్ అవుపడుతుంది, తర్వాత క్యాబినెట్ అప్పులు లేకుండా పే చేయటం అనేది అవుపడుతుంది. ఒక 2-3 విషయాలు ప్రొసీజర్ ల్యాబ్స్ అవుపడుతున్నాయి. ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ కు కోర్టు ఏం చెప్తుంది అనేటువంటిదే ఫైనల్ కన్క్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు జరిగిన డిబేట్ లో 75% పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈ కేసు వదిలేసి ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాం మనం. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్ రైట్ నుమన్ గారు, ఫైనల్గా మీ కన్క్లూజన్ ఏంటి? ఇటు బీఆర్ఎస్ ఒకటే ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్పై పోరాటం చేయవు, బీఆర్ఎస్ గొంతు నొక్కే ప్రయత్నమే ఇది అని, వాయిస్ వినిపించకుండా చేద్దామని చేసేటువంటి ఒక వర్క్ కింద వాళ్ళు చూస్తున్నారు. Not see this in a political perspective, like పెద్దలు సత్యం గారు మాట్లాడినట్టు. Let us not see from a political perspective. Let us see what is right and what is wrong. వారు ఒకవేళ తప్పు చేస్తే దాని శిక్షార్హులు 100% శిక్ష పడుతుంది. వారు తప్పు చేశారని చెప్పేసి ఒక గవర్నమెంట్ గా మేము ఉన్నాం కాబట్టి దానికి కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ ని కోర్టు ప్రవేశపెడతాము. కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 100% కేటీఆర్ కి శిక్ష పడాలి అని చెప్తే కోర్టు విల్ డిసైడ్ అండ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ విల్ ఆల్సో డిసైడ్. పీపుల్ ఆఫ్ తెలంగాణ మాకొక్కరికే కాదు కదండి, మేము ఇది అధికారంలో ఉన్నాం కాబట్టి మా ఇష్టారాజ్యం చేయడానికి లేదండి. పీపుల్ ఆఫ్ తెలంగాణ విల్ లిజన్, దే ఆర్ కీన్లీ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్. నేను చెప్తున్నాను, నేను ఏమంటున్నాను అని అంటే టు కంక్లూడ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే హియర్ ఈస్, ఒకవేళ దీంట్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నాకు బలమైన నమ్మకం ఉంది 100% మిస్టర్ కేటీఆర్ ఇస్ గోయింగ్ టు జైల్, 100% ఆయనకి జైల్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి నాకు బలమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయింది, ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాము, గవర్నర్ గారు ప్రాసిక్యూషన్ కి ఎలో చేసినారు, 3 steps pass. Now the 4th step is basically to send him to either Chenchalguda or Chellapalli. Either of it will happen. Right. సమయం క్షమించాలి నుమన్ గారు. కాదుగా చీమను కూడా పట్టలేరు. నేను చెప్తున్నా కదా, కొండంలో వెలుకని కాదుగా చీమను కూడా పట్టలేరు మీరు. రైట్ అండి, చూద్దాం ఏం జరుగుతుందో. నిమన్ గారు కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్, థ్యాంక్ యూ అండి. విజయ్ సునీత గారు బీజేపీ అధికార ప్రతినిధి, థ్యాంక్ యూ. పాలేపల్లి రామ్మూర్తి గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, మరియు అందే సత్యం గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అందరికీ కూడా డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. పొలిటికల్ ఆరోపణలు ఎన్నున్నా కూడా దీనికి సంబంధించి క్విట్ ప్రోకో జరిగింది, లేదంటే ఇక్కడ మనీ లాండరింగ్ కూడా జరిగింది అనేది అర్థమవుతుంది. ఆర్బీఐకి సంబంధించి ట్రాన్సాక్షన్ విషయంలో కూడా వాడు అనుమతి లేకుండా ఒకవేళ జరిగితే ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ తర్వాత ఒకవేళ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని కాంగ్రెస్ చెప్తుంది. మరి కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది ఏంటి అనేది, దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారో వేచి చూద్దాం. ఇది వాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ Prime 9 News.